ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. బాగా చదివినట్టు పెద్ద చదివి ఉన్నది చెయ్యమో కానీ పడుతుంది అంత పెద్ద చదువుతుంది ఇష్టపెట్టాలంటే ఇవన్నీ మేడంతో అడుగుతుంది. ఏం ప్రార్థన ముసిముసిన ఎక్కడ అంటుంది ఇక వికారాబాద్ జిల్లా బార్బల్ గ్రామం మన కోటిపల్లి మండలం. ఇక్కడ ఎప్పుడు పోతే మేడం మస్తు పెద్ద చదువుతుంది గంటగా చదువులకి నా దగ్గర ఎందుకు వచ్చింది, ఈ 5 ఏళ్ళ పరిపాలన ఎందుకు మన ప్రజల సేవ ఎందుకు వచ్చింది ఏం కదా, ఈ ఎక్కడికి మన కుటుంబంలో నాయకులు చేసేదా అవన్నీ అడిగి తెలుసుకున్నాం. ఇక సార్ కూడా టీచర్ అన్న, అందుకని సార్ బయట మొత్తం మేడమే పని చేస్తుంది. మధ్యలో 24/7 లాగా ఇప్పటిదాకా వస్తూనే బ్యాగ్ ఏమంటారు అది సీఎం బిల్ ఫండ్స్ ఎక్కించారు. ఇంకా అవన్నీ కొనాడుతాం కానీ ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు వీళ్ళకి ఎటువంటి మేనిఫెస్టో ఇచ్చారు, ఏం వాగ్దానాలు ఇచ్చారు, ఎంతవరకు అయితే ఏం చేస్తారు, ఇంకా అవన్నీ తెలుసుకున్నాం. ఎట్లా మేడం చూపించు. మేడం నమస్తే. బాగున్నా మేడం? బాగున్నా మేడం. ఈ పేరు చదవడానికి వచ్చిన కింద మాత్రం ఇవన్నీ చదవడానికి వస్తుంది మేడం. ఇవి పెద్ద చదువు చదివినట్టు మేడం. ఎంత చదువుతుంది మేడం? అబ్బో పెద్ద పెద్ద ఉన్న చదువు ఎక్కడ అంతా పట్టణంలో రెసిడెన్షియల్ హాస్టల్. మరి ఇంతమంది చదువు చదివి రాజకీయాలకు ఎందుకు వస్తుంది మేడం? ఎందుకు వచ్చిందంటే ప్రజల కష్ట సుఖాలన్నీ చూసిన యాక్చువల్గా వాళ్ళకి అండదండంగా ఉంటామని వాళ్ళ ఊరిని బాగు చేద్దామని ఆలోచించి ఒక అవకాశం వచ్చింది, అది కూడా చూద్దాం ఒకసారి అని వేసాను సార్. చెప్తాను సార్. ప్రతిభ రమేష్, మా హస్బెండ్ పేరు రమేష్, ఆయన ఒక గవర్నమెంట్ టీచర్. మా ఊరు గ్రామం బార్వదు, తర్వాత మండల్ కోట్పల్లి, జిల్లా వికారాబాద్. నేను పీజీ బీఎడ్ చదివాను. మళ్ళీ ఏంటంటే నోటిఫికేషన్లో ఎస్సీ ఉమెన్ రావడం వల్ల నేను ఇంత చదివి కూడా ఈ పోస్ట్కి రావడానికి కారణం చూద్దాం, ప్రజల కష్ట సుఖాలు చూసి ఎట్లుంటుంది ఎట్లా లేదు అని ఆలోచించి తర్వాత వాళ్ళ కోసం అభివృద్ధి చేద్దాం, ఊర్లో ఎట్లుంది అట్లుంది, ఒక లైబ్రరీ ఉంటే బాగుంటుంది, తర్వాత వాళ్ళలో మార్పు తెద్దాము, ఊరిని డెవలప్ చేద్దాము అనే ఉద్దేశంతోనే ఈ ఎస్సీ మహిళకి రావడం వల్ల నేను ఈ నోటిఫికేషన్కి పోటీ పడడం జరిగింది సార్. అందువల్ల నాకు పోటీగా 3 ఉన్నారు సార్. అందులో ఏంటంటే నాకు ఈ గ్రామ ప్రజలందరూ కలిసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించడం జరిగింది. వార్వల్ గ్రామానికి సర్పంచ్గా గెలిపించారు. మళ్ళీ ఏంటంటే మా ఊర్లో మా సార్కి, మా కుటుంబం అత్త మామకి, మా ఫ్యామిలీ మొత్తానికి మంచి పేరు ఉంది సార్. దానివల్ల నాకు గెలవడానికి అంటే అదేం కాదు సార్. మళ్ళీ ఏంటంటే మా కుటుంబం అప్పటి నుండి మొత్తం కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేశారు వాళ్ళు. యాక్చువల్గా మాది చిన్నప్పటి నుండి అయితే వ్యవసాయ కుటుంబమే, ఎవరేమి రాజకీయాలు లీడర్షిప్ ఏం చేయలేరు. ఇప్పుడే ప్రజెంట్ మేము ఫస్ట్ టైం రాజకీయాల్లో దిగింది. మళ్ళీ ఏంటంటే మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎప్పుడు ఈ రాజకీయాల ఇంట్రెస్ట్ పరంగా ఎవరు చూపించలేరు. అందుకని నేను కూడా ఈ ప్రజలకి అండదండంగా ఉందామని ఇందులోకి దిగాను. ఏం చెప్పారంటే అసలు నువ్వు చేయగలవా, యాక్చువల్గా నువ్వు చేయగలవా, అసలు మీరిద్దరు చదువుకున్నారు, ఎందుకు దిగినావు ఇందులోకి అని అడిగారు. యాక్చువల్గా వాళ్ళు అంటే ఎందుకు దిగినారంటే నేను అప్పుడు అన్నాను వాళ్ళకి, మీ ఊరిని అప్పటి నుండి నేను మ్యారేజ్ అయినప్పటి నుండి చాలా అబ్జర్వ్ చేశాను. ఆ పిల్లలు కూడా స్కూల్కి వచ్చి తర్వాత బ్యాగ్ పడేయడము, అట్లే ఎక్కడంటే అక్కడ తిరగడము, చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టకపోవడము, అవన్నీ అబ్జర్వ్ చేశాను. అట్లే ఊర్లో ఇట్లుందా అని అలా అబ్జర్వ్ చేసి తర్వాత ఈ ఊరికి ఏదో ఒకటి అవ్వాలి, నేను అవకాశం వస్తే ఇట్లా నిలబడాలి అని అనుకున్నాను. తర్వాత ఏంటంటే ఒక లైబ్రరీ కడితే ఆ పిల్లలు ఈవినింగ్ పూట అంటే సాయంత్రం ఆ లైబ్రరీలో కూర్చొని స్టడీ అవర్ చేసుకోవడం కానీ, న్యూస్ పేపర్ చదవడం కానీ ప్రతిదీ అందులో పాల్గొంటారు, చిన్నలు పెద్దలు అందరూ. ఆ ఉద్దేశంతోనే అందులోకి దిగాను. ఎప్పటికైనా ఈ ఊరిని మంచి చేద్దామని మేము అనుకున్నాము, మాట్లాడుకున్నాము మేము మా ఇంట్లో. తర్వాత ఏంటంటే మాకు కూడా గ్రామ ప్రజలందరూ చాలా ఒక ఆడబిడ్డగా, ఒక అమ్మగా,
ఒక చెల్లిగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నన్ను అయితే చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరి ఆశీర్వాదం వల్లనే నేను ఈ గ్రామానికి సర్పంచ్గా అవ్వడం జరిగింది సార్. మాట్లాడుతున్నాము మరి చాలా మాట చెప్పాలి. నిజం. కాసేపు వచ్చిందామా ఎలక్షన్ ఖర్చు ఏం చేయలేము సార్, వాళ్ళ ఆశీర్వాదం వల్ల గెలిచాను నేను. ఎందుకంటే ఎలక్షన్ వస్తాగా ఓట్లకు నోట్లు అన్నట్టు తెల్లదాకుందా ఓటుకి ఇంత 1000-2000 లేదు రాజన్న, చేయలేము. అదే కదా మెజార్టీ ఎంత వచ్చినావు? మెజారిటీ 210 వచ్చింది. భారీ వచ్చింది మెజార్టీ వచ్చింది. భారీ మెజార్టీ గెలిచింది. గెలిచినాక ఏం వాళ్ళు సులువైన కావాలి. ఇప్పటికైతే సార్ యాక్చువల్గా ప్రజలు అడిగారు మాకు ఏమేం పనులు చేపిస్తావు మాకైతే అని అడిగారు. అడిగితే నేనేమన్నాను, ప్రజలకు మెయిన్ ఇంపార్టెంట్ 3 సార్. ఒక లైట్, శుభ్రత, తర్వాత వాటర్ సమస్య. ఈ 3 సమస్యలు లేకుండా చూస్తే వాళ్ళు ఎలాంటి గొడవలే జరగవు సార్. ఆ తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు ప్రజెంట్ చేసింది ఏంటంటే మనకి ఒక గొప్ప ఆలయం ఉంది, బక్కప్ప గుట్ట. ఆ పై నుండి కింది వరకు ఒక రోడ్ వేసినాం సార్. తర్వాత సెకండ్ ఏంటంటే ఇక్కడ డ్వాక్రా గ్రూప్ శాంక్షన్ అయింది, అది కట్టించడం జరుగుతుంది. తర్వాత ఇవన్నీ జరగడానికి కారణం కూడా మన స్పీకర్ సార్ మన ఊరి మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల మా ఊరికి చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతారు. ఏకంగా ఏంటంటే సపరేట్గా మనుషులను పెట్టి ఊరంతా క్లీన్ చేయించడము, మోరీలు క్లీన్ చేయించడము, తర్వాత లైట్లు వేయడానికి కూడా సపరేట్ మనుషులను పిలిచి ఆ లైట్లు వేయించడం జరిగింది. తర్వాత వాటర్ సమస్య లేకుండా కూడా చూడాలని అనుకుంటున్నాం సార్. ఏంటంటే ఇప్పుడు సమ్మర్ మా దగ్గర ఒకవేళ మిషన్ భాగీరథ వాటర్ రాకపోతే నీటి సోర్స్ ఎలా ఉండాలి, ఎట్లా సాల్వ్ చేస్తావు అంటే చిన్న ఇప్పుడు బోర్లు ఉండేవి సార్. యాక్చువల్గా గల్లీకి ఒక బోర్లు ఉండడం వల్ల అక్కడ చిన్న మినీ ట్యాంక్ కట్టి దాని నుండి అక్కడికి కనెక్షన్ పెట్టి అట్లా ప్రజలకి అండగా ఉండాలని ట్రై చేస్తున్నాం సార్. సమ్మర్లో ఆ పనే చేద్దామని అనుకుంటున్నాం. మరి ఏంటంటే స్పీకర్ సార్ మాకు చాలా సపోర్ట్గా ఉన్నాడు సార్. మళ్ళీ ఆ నిధుల పరంగా కూడా అంత చాలా సపోర్ట్ చేస్తారు. తమాషా మాట్లాడుతున్నారు. గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు పరిపాలించారు రాష్ట్రం. గాకితల సంక్షేమ పథకాలు, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ పెట్టిన సంక్షేమ పథకాలు మధ్య వ్యత్యాసం చెప్పాము. ఓకే, ప్రభుత్వాల పథకాలు. ఓకే సార్, అప్పటి ప్రభుత్వం ఏంటంటే కాళేశ్వరం గురించి స్టార్ట్ చేసింది కదా, అది కట్టడానికి ట్రై చేసి అందులో లక్షల అప్పు చేశాడు సార్. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, అది కూడా ప్రజలకు సరిగా అందలేదు. తర్వాత ఏంటి, దళితులకి సీఎం చేస్తా అన్నాడు, అది కూడా చేయలేకపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏంటంటే రేవంత్ రెడ్డి సార్ వచ్చాక ప్రజలకు చాలా అంత అప్పులతో కూడి ఉన్నాడు, చాలా అప్పులతో ఉన్నాడు. కానీ ఆ అప్పుల వల్ల ఉన్నా కానీ భయపడకుండా మళ్ళీ ఏం చేసిండు, ప్రజలకి చాలా పథకాలు అందిస్తున్నాడు. అవేంటంటే రేషన్ కార్డు ఒకటి, మళ్ళీ సన్న బియ్యం ఒకటి, తర్వాత గ్యాస్ 500 రూపాయలకే ఒక సిలిండరు, తర్వాత బస్సు ఫ్రీ, మెయిన్ అంటే బస్ ఫ్రీ ఒకటి, తర్వాత 200 యూనిట్కి కరెంట్ ఫ్రీ చేశాడు. ఇవన్నీ సౌకర్యాలు అప్పటి ప్రభుత్వంలో ఉండేవా? లేవు. ఈ ప్రభుత్వం వచ్చాకే ఇవన్నీ ప్రజలకి అందుతున్నాయి. దీనివల్ల నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను సార్. ఈ ప్రభుత్వం చాలా బాగుంది. తర్వాత ప్రజలకు కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా ఆలోచిస్తున్నది ప్రభుత్వము. ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది మనకు ఇంకా. కాబట్టి ఈ సమయంలో మీరు చేయబోతున్న కార్యక్రమం గ్రామంలో ఏం చేయాలనుకుంటున్నా అంటే సార్, మా గ్రామంలో అసలు ఏం లేవు, అవన్నీ అబ్జర్వ్ చేశాను సార్. ప్రజెంట్ ఏమి ఉండాలి, ప్రజలకి ఏది ఉంటే బాగుంటుంది అట్లా ఆలోచిస్తున్నా. యాక్చువల్గా అయితే మా ఊరికి ఒక ఇండస్ట్రీ రావాలని కోరిక ఉంది నాకు. యాక్చువల్గా ఆ ఇండస్ట్రీ కోసము నేను స్పీకర్ సార్ దగ్గరికి పోయి దానికి అవసరమైన పనుల గురించి ఆ సార్కి మాట్లాడాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ ఉంటే మా గ్రామ ప్రజలందరూ అందులో వాళ్ళకి జాబ్ దొరికే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఏంటంటే గత ప్రభుత్వం ఉండడం వల్ల అందరు యూత్లు అంతా తాగడానికి బానిస అయ్యారు సార్. దానివల్ల ఏదో ఒక ఇండస్ట్రీ ఉంటే ఈ ఇండస్ట్రీలో పని చేసుకోవడానికి అలవాటు పడతారు. తర్వాత ఏంటంటే ఇంకా ఒక లైబ్రరీ కూడా నిర్మించాలనుకున్నాను. తర్వాత ఇంకా ఏవి నీటి గురించి కానీ, శుభ్రత గురించి కానీ, లైట్ల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, ప్రతిదీ అన్నీ అండర్ డ్రైనేజ్ గురించి కానీ ప్రతిదీ అన్నీ మంచిగా చేయించి ఒక మన గ్రామాన్ని, భారవత్ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా మార్చాలనే నా కోరిక. ఏంటంటే సార్, మా ఊర్లో గ్రామ ప్రజలందరూ చాలా కలిసిమెలిసి ఉంటారు. మళ్ళీ ఏంటంటే కుల మత వర్గ భేదాలు ఏమి డిఫరెంట్ అనేది చూపించకుండా నన్ను చాలా సపోర్ట్ చేస్తూ చాలా సహకరించినందుకు వాళ్ళకు మరొకసారి
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే సపోర్ట్ నా పదవి అయిపోయే వరకు కూడా ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, మంచిది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ జయ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామ సభను నిర్వహించినందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి మన హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే అంగన్వాడీ టీచర్లకి, అలాగే డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి, తర్వాత యువజన సంఘ నాయకులకి, మన ఉప సర్పంచ్ సార్ గారికి, అలాగే సెక్రటరీ సార్ గారికి, గ్రామ పెద్దలకి మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే గ్రామ ప్రజలకి ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం చాలా అప్పులతో ఉంది కాబట్టి అంత అప్పులలో ఉన్నా కానీ మనకి పేద ప్రజల కోసం చాలా పథకాలు ఇస్తుంది. మీకు అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను నేను. ఏంటంటే రేషన్ కార్డ్ ఫ్రీ ఉంది, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, మరి సన్న బియ్యం. అప్పట్లో ఎలా ఉండే, దొడ్డు బియ్యం ఉండేవి, అవి అమ్ముకొని సన్న బియ్యం తెచ్చుకొని తినేవాళ్ళు. ఇప్పుడు ఆ పని చేస్తున్నారా? చేస్తలేదు. మరి ఇంకొకటి ఏంటంటే ఫ్రీ బస్సులో కూడా అందరు అనుభవిస్తున్నారుగా. ఫ్రీ బస్ని వెళ్తున్నారా లేదా? నెక్స్ట్, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఇచ్చిందా ఈ పథకాలు? ఈ ప్రభుత్వం వచ్చాక మీకు ఇలాంటి పథకాలన్నీ అనుభవిస్తున్నారు కదా. ఇంకేంటి ఫ్రీ? నెక్స్ట్ కరెంట్, 200 యూనిట్లకి కరెంట్ యూజ్ చేసుకుంటున్నారు. ఇంకెవరు ఇచ్చారు? ఇంతకుముందు పార్టీ వాళ్ళు ఇలాంటి ఫెసిలిటీస్ వచ్చారా చెప్పండి. ఈ పార్టీ వచ్చాక ఇలాంటి అన్ని అనుభవిస్తున్నారని నేను అనుకుంటున్నా. నేను చాలా మందికి అడిగాను ఊర్లో కూడా. ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇంతకుముందు లేకుండే, ఈ ప్రభుత్వం వచ్చాకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ ఊర్లో కానీ దేశంలో కానీ ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటున్నారంటే కేవలం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం వల్లనే కట్టుకుంటున్నారని అనుకుంటున్నాను నేను. అనుకోవడం కాదు, తప్పకుండా జరుగుతుంది. ఇంకొకటి, వార్డ్ మెంబర్స్ కూడా సర్పంచ్ అయిన నేను, బైండ్ల ప్రతిభ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. మంగళమాంగళ్యే శుభే సర్వార్థసాధకే శరణ్యే యుద్ధము చల్ కేల్కత్తము గరే పగలేంది బై ప్రతీకారమేంది బై బతుకుతున్న ఈ నేల కోసము నమ్మినోళ్ళ కోసము పడాలి కష్టము వాళ్ళ బాధలన్నీ తీరితే గుండెలోన పెట్టుకొని కొలుసుకుంటారే రూపము ఇంతకన్నా కలుసుకునే లాభం ఏముందిరా ఈ జన్మలో నాకు ఎంతకైనా తెగించి నిలబెట్టుకుంటారా.
ప్రణాళిక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం భాగంగా మొదటి రోజు పిల్లల భద్రత, అలాగే డ్రగ్స్కు సంబంధించిన అంశాల మీద, డ్రగ్స్కి అడ్డుకట్ట, ఇలాంటి అంశాల మీద అవగాహన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన డిఎస్పి సార్ గారికి, అలాగే ఎంఆర్ఓ సార్ గారికి, మరియు ఎంఈఓ సార్ గారికి, అలాగే ఎస్ఐ మేడం గారికి, మరియు హెచ్ఎం సార్, ప్రిన్సిపల్ సార్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీకు తెలిసి ఈరోజు ఏంటంటే ఈ కార్యక్రమం ప్రారంభించడం వల్ల మన జీవితంలో కొత్త మార్పులు తీసుకురావాలని ఆశిస్తున్నాను. చాలామంది మహిళలు ఏమంటున్నారంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా నాతో షేర్ చేసుకోవడం జరిగింది. అలా కాకుండా ఈ డ్రగ్స్కి కానీ, మందుకు కానీ, గంజాయికి కానీ పాల్పడకుండా మీ జీవితంలో ఒక గొప్ప లక్ష్యాన్ని ఎంచుకోండి. ఆ లక్ష్యం కోసమే పని చేసినట్లయితే ఇలాంటి దురలవాట్లకు పాల్పడరని, దురలవాట్లకు దూరంగా ఉంటారు. కాబట్టి మంచి ఫుడ్ తీసుకోండి, హెల్తీగా ఉండండి, హెల్త్ని పాడు చేసుకోకండి. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్ గారికి, అలాగే ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మేడం గారికి, మరియు మోత్కుపల్లి కాంప్లెక్స్ చైర్మన్ సార్ గారికి, హెచ్ఎం సార్ గారికి, మరియు గ్రామ పెద్దలు నరసింహారెడ్డి గారికి, అలాగే ఉపాధ్యాయ బృందానికి, మరియు మాజీ సర్పంచ్ గారికి, అలాగే వార్డ్ మెంబర్స్కి, ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలందరికీ, విద్యార్థులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సమాజంలో చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ ఖర్చు పెట్టడానికి వెనక ముందు అవుతూ ఉంటారు. ఖర్చు పెట్టే వాళ్ళు చాలా మంది తక్కువ. సమాజం కోసం ఖర్చు పెట్టడం కన్నా వాళ్ళ వ్యక్తిగత జీవితం కోసమే ఖర్చు పెట్టుకుంటారు. సమాజం కోసం ఖర్చు పెట్టి వాళ్ళ పేదవాళ్ళ ముఖంలో ఆనందాన్ని చూసే వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు. కాబట్టి మన కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సంస్థ సభ్యులకు మన పిల్లల కోసం వాటర్ని అందించినందుకు మీకు మా గ్రామ తరపున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీ సేవలు మరింత మందికి విస్తరించాలని కోరుకుంటున్నాను సార్. పిల్లలు మీరు కూడా టైం టు టైం వాటర్ తాగండి, ఫుడ్ టైంకి తినండి, హెల్తీగా ఉండండి, బాగా చదువుకోండి. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.